ఎలా తెలుస్తుంది వాసు పూర్తి తెర వెనుక కథ? రైట్ సార్. ఇక మన రామ్ గోపాల్ వర్మ గారి విషయానికి వస్తే, ఆయన అరెస్ట్ చేయడం కోసం ఒంగోలు పోలీసులు రావటం, ఆయన ఇక్కడ లేకపోవటం, నేను వర్చువల్గా అటెండ్ అవుతాను, నాకు ఇంకా 2 వారాల టైం కావాలి, నేను కోయంబత్తూరులో ఉన్నాను ఫిలిం షూటింగ్. కోయంబత్తూరు పోలీసులు ప్రకాశం జిల్లా పోలీసులు సంప్రదిస్తున్నారట. ఇదేమన్నా ఋతురాగాల సీరియల్ సంప్రదించడానికి, ఇమీడియట్గా వెళ్ళిపోయి లిఫ్ట్ చేసేదానికి. ఇప్పుడు వెన్ దే ఫీల్ దట్ ఇట్స్ అ సీరియస్ అఫెన్స్, దే హ్యావ్ టు గో అకార్డింగ్ టు ద లా. చట్టం ఏం చెబుతే దాని ప్రకారం పోలీసు పోవాలి. ఎందుకు పోలేకపోతున్నారు వాళ్ళు? అంటే ఒకటేమో దే వాంట్ దిస్ డ్రామా టు కంటిన్యూ. మీరు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు మిగతా సమస్యలు, విద్యుత్ శక్తి, ఇప్పుడు ఇవి ఒక అంశమే మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు ఈ సోషల్ మీడియా పోస్టులు వీటి మీదే వాళ్ళు మాట్లాడుతుంటారు. వీళ్ళు కూడా అదే ప్రధాన సమస్య అంటుంటారు. అంబటి రాంబాబు యోధుడు అనే ఒకటి చేశాడు ఆ ఇంటి రవికిరణ్ మీద. అలాగే రామ్ గోపాల్ వర్మ మీద జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆయన సినిమాలు తీయటం తప్పనే. సినిమాలు తీసినందుకు ఆయన ఎవరేం అంటలేదు, ఆయన మాట్లాడిన కొన్ని మాటలు వీటిగా అంటున్నారు. కానీ మీరు అడుగుతున్నట్టుగా ఇప్పుడు కోయంబత్తూరు మీద వెళ్ళి చేయడానికి ఇదేదో తక్షణ సమస్యనో లేకపోతే అటువంటిది కూడా కాదు. కాబట్టి ఇవి ఒక అవసరాన్ని మించి పెంచుతున్నారు, హైప్ ఇస్తున్నారు దీనికి వీళ్ళు వాళ్ళు కూడా. ఇదే ఒక ప్రధాన సమస్యలాగా దీని చుట్టూ తిరగడం. ఇక వర్మ అంటారా, వర్మ అంటేనే ఆ సెన్సేషను, ఆ కాంట్రవర్సీ, ఆ డ్రామా తప్పకుండా ఉంటుంది. ఈ డ్రామా మ్యాక్సిమం సాగదీస్తాడు వర్మ, అందులో ఇంకేం సందేహం లేదు. ఆయన తప్పకుండా పోలీసుల ముందు కూర్చుంటాడు. ఆయన చట్టబద్ధంగా తనకేమి చిక్కు లేకుండానే ఆయన దీనికి పేరుకి ఆయన కోయంబత్తూరులో ఉన్నారని చెబుతున్నాడు, కానీ ఉన్నది ఇక్కడే శంషాబాద్ ఫామ్ హౌస్. ఉదయం నుంచి అదే ఇప్పుడు ఇంట్లో లేరని చెప్తున్న పని వాళ్ళు పోలీసులు సందేహిస్తున్నారు. ఆ బయట ఒంగోలు నుంచి వచ్చిన పోలీసు ఇన్స్పెక్టర్ ఏమో చెప్తాను అంటున్నాడు. ఎందుకు వచ్చాడో ఏం చేస్తాడో ఆయన చెప్పట్లేదు. కాబట్టి అదే అంటున్నా నేను, డ్రామా పెంచుతున్నారు, పెంచడానికి వీళ్ళు కూడా అవకాశం ఇస్తున్నారు. మూడోది ఆయన మళ్ళీ పిటిషన్ వేస్తున్నాడు. ఆ పిటిషన్ ఏంటంటే దీంట్లో వర్చువల్గా చేయడానికి అవకాశం ఉంది కదా, నిజమే, దట్ ఈస్ ఆల్సో కోర్టు కన్సిడర్ చేయొచ్చు. అది అప్పుడు ఆయన ఫీడ్ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ రామ్ గోపాల్ వర్మ ఆలోచనలు వేరుగా ఉంటాయి. కానీ ఒకటైతే ఒక పెద్ద గుణపాఠం, తెలుగు మీడియాలో కానీ రాజకీయాల్లో కానీ ఇష్టానుసారం మాట్లాడేస్తే ఇంకా దానికి జవాబుదారీతనం కానీ ఏమీ ఉండదు అనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించే ఒక పరిస్థితి మటుకు విషయాలు మాట్లాడండి. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడలేదా మనం ప్రధానమంత్రి దగ్గర నుంచి? కాబట్టి మీరు రాజకీయంగా, విధానపరంగా, లేదా మీకు వ్యక్తిగతంగా జరిగితే ఎంతన్నా మాట్లాడండి. అసభ్యంగా అవతలి వాళ్ళని తిట్టే విధంగా, లేకపోతే అవకాశం వచ్చిందని చులకనగా అలా చేయకూడదు. అది ఇప్పుడు వాళ్ళు అంటున్నారు. అయితే క్రూషియల్ క్వశ్చన్ ఏమంటే వర్మ మీద ఏం చర్య తీసుకుంటారో, ఏం జరుగుతుందో చూద్దాం. ఒకటైతే చెప్తాను, ఈ అరెస్టులతో ఏమి తలకిందులైపోతుంది. అది నెలలా కొద్ది రోజుల కోర్టు ఏం చెప్తుందని తప్ప దీన్నే ప్రధాన సమస్యగా వైసీపీ ఈ నెలకి ఒక సమస్య